హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఫుడ్ కల్చర్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ కాజు డ్రమ్ స్టిక్స్ ఎగ్ మసాలా. దీనికి కావాల్సినవి మునక్కాడలు, కోడిగుడ్లు, జీడిపప్పు, మిగిలినవన్నీ ఇంట్లో ఉండేవే. దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా మీకు ఎన్ని కావాలంటే అన్ని జీడిపప్పులు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచి కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి సెపరేట్ చేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి. దానికోసం 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, కొంచెం ఉప్పు వేసుకొని మనం బాయిల్ చేసుకుని ఈ విధంగా పొట్టు తీసుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఈ ఎగ్స్ని బాగా రోల్ చేసుకుంటూ చక్కగా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఎగ్స్ అన్నీ కూడా అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకి తీసుకోండి. ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి ఒక వెడల్పాటి పాత్ర పొయ్యి మీద పెట్టుకుని 3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 బిర్యానీ ఆకులు, కొంచెం హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోండి. తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని కూడా వేసుకోండి. అలాగే చాలా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ఎంత సన్నగా తరిగితే మనకి అంత చిక్కగా గ్రేవీ వస్తుంది. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గిస్తే త్వరగా కలర్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా తాజా కరివేపాకుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 ఇంచెస్ పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న మునక్కాడల్ని యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మునక్కాడలు సాఫ్ట్గా అయ్యే వరకు. ఒక 4-5 మినిట్స్ తర్వాత మునక్కాడ ఇలాగా కొంచెం సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా 2 మినిట్స్ పాటు మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకుని ఇంకో 3 నిమిషాల పాటు మగ్గించండి. మునక్కాడ బాగా ఉడికిపోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ 2 టమాటోల పేస్ట్ని వేసుకోవాలి. గరిటెతో ఇలా బాగా కలుపుకోండి. టొమాటో కూడా బాగా డ్రైగా అయిపోయే వరకు మూత పెట్టుకొని ఇంకొంచెంసేపు మగ్గించుకోండి. ఇక్కడ చూడండి, టొమాటో బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుల్ని యాడ్ చేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాస్తో 1.5 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కూర కొద్దిగా మరుగుతున్నప్పుడు మనం ఇందులోకి ముందు ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లు వేసుకోండి.
ఇంకో 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మీకు ఎంత చిక్కదనం కావాలంటే అంతవరకు బాగా మరిగించుకోండి. ఈ కర్రీ రైస్, చపాతీ, బిర్యానీలోకి కూడా చాలా మంచి కాంబినేషన్. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇదిగో ఇలా చిక్కగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తెలుగు ఫుడ్ కల్చర్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా కొత్త వీడియో అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్